హాయ్ ఎవ్రీవన్. టుడే వీడియో వచ్చేసి సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలా p/q రూపంలో అడిగినప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. 2.53 బార్ను p/q రూపంలో రాయండి అన్నప్పుడు మనం షార్ట్కట్లో ఎలా చేయాలో చూద్దాం. 2.53 బార్ అంటే ఎంత అంకె ఉందో అంత రాసుకోవాలి. 253 మైనస్ అంటే ఈ బార్ను వదిలేసి ఎంత ఉంటే అంత తీసేయాలి. 53 బార్ తర్వాత ఒకటే అంకె ఉంది, 2 ఉంది కాబట్టి అది మైనస్ చేయాలి. డినామినేటర్గా వచ్చేసి ఎన్ని అంకెలకు పైన బార్ ఉందో అన్ని 9లు పెట్టేసుకోవాలి. ఇక్కడ రెండింటికి ఉంది కాబట్టి 99. 253 మైనస్ 2 చేస్తే 251/99. ఆప్షన్ను చూసి కూడా చేయొచ్చు ఇది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 3.556 బార్ను p/q రూపంలో రాయండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు 3556 ఆ సంఖ్య ఎంత ఉందో అలాగే రాసుకొని మైనస్ ఈ బార్ను కాకుండా మిగతాది 3 ఉంది 5 ఉంది కాబట్టి -35. ఇక్కడ డినామినేటర్గా వచ్చేసి 2 అంకెలకు బార్ ఉంది కాబట్టి 99 రాసి ఇంకొకటి ఇక్కడ ఈ పాయింట్కి యువతల అంకె మిగిలి ఉంటే ఎన్ని అంకెలు మిగిలి ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. కాబట్టి 990. ఇక్కడ 5 అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని 3556 మైనస్ 35 చేస్తే 3521/990. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఇంతే.